రోజా మాట్లాడిన మాటల వల్ల పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అతనికి సంబంధించి ఇండైరెక్ట్గా ఆమె మాట్లాడిన మాటల వల్ల గతంలో చనిపోయినటువంటి ఓ వ్యక్తి గురించి, ఓ నాయకుడి గురించి, ఓ పాలకుడి గురించి, ఓ రాజకీయ దిగ్గజం గురించి ఈ వర్డ్ గుర్తుంచుకోండి. రాజకీయ దిగ్గజం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో మెన్షన్ చేయక తప్పటంలో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రోజా ఏం మాట్లాడిందండి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాలలో ఆవులు చనిపోయాయంటూ నానా హడావుడి చేసి వైసీపీ వాళ్ళు. మేము వస్తున్నాం, మీరు రండి అన్నారు. టీడీపీ నాయకులు వచ్చారు. భువనకర్ రెడ్డి రాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరినో పంపాడు. ఈలోపు ఈ రోజా రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇక రోజా మొదలెట్టింది, మేము వచ్చాం ఎక్కడ ఆడింగులు నాయాలు అంటూ రకరకాలుగా ఘోరంగా మాట్లాడి. సరే, అది కూడా భరించాం. ఏం మాట్లాడిందండి? చంద్రబాబు నాయుడు ఆ తిరుమల వెంకటస్వామి జోలికి వెళ్ళి అనుభవించాడా? చావు నుంచి బయటపడ్డా? ఆ శ్రీవారి యొక్క కరుణా కటాక్షల వల్ల బ్రతికి బయటపడ్డాడు. చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలే చెప్పాడు, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. 2003 సంవత్సరంలో క్లైమోర్ మెన్స్ పేలి ఎంత భారీ విధ్వంసం జరిగిందో, ఆ కారు కూడా తునకలైపోయింది. ఐఎమ్ షూర్ నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలను లేనట్టయితే చంద్రబాబు నాయుడు పీస్ అయిపోయాడు. అంటే ఆ క్షణంలో స్పాట్ చనిపోయేవాడు. కానీ తను బ్రతికి బయటపడ్డాడు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో ఓపెన్గా చెప్పాడు. చావు నుంచి బయటపడ్డా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు అని. అంటే చావు నుంచి బయటపడ్డాడు. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఎక్కడో సింగపూర్లో సమ్మర్ క్యాంపు స్కూలు. ఆ స్కూల్లో ఉన్నటువంటి వారిలో పాపం ఒక చిన్నపిల్ల చనిపోయింది. మన శంకర్ చావు బూతుల మధ్య బయటపడ్డాడు. అదృష్టం వల్ల చిన్న గాయాలు అంతే. తన కన్న తల్లి అన్నా లిజ్నోవా తిరుమల శ్రీవారికి మొక్కు తీరింది. తన బిడ్డ బ్రతికి బయటపడ్డాడు. స్వామివారికి మొక్కు చెల్లించుకుని తన నెలలు ఇచ్చింది. అన్నదానంలో వచ్చేసి అన్న సందర్భంగాను 17 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ అన్నదాన కార్యక్రమంలో తాను కూడా పాల్గొంది. తాను కూడా ఆ అన్నదానం ఆ ప్రస్తాన్ని స్వీకరించింది, బయటికి వచ్చింది. ఇటువంటి మూమెంట్లు అంతా మాట్లాడుకున్నది ఏంటండి? సాక్షాత్తు ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే పవన్ కళ్యాణ్ కొడుకు మన మార్క్ శంకర్ పవనోవిచ్ని కాపాడాడు అని. రోజు ఏం మాట్లాడిందండి? తిరుమల వెంకటేశ్వర జోలికి వెళ్తే ఎవరిని ఊడుకోరు, చంద్రబాబు అనుభవించాడు, పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా తెలిసొచ్చింది. అసలు ఏం మాట్లాడిందండి? అసలు ఈమె 7 కొండలు కాదు 2 కొండలే అన్నటువంటి ఓ వ్యక్తి. నిజంగా చేత నాకు అస్సలు ఇష్టం లేదు ఈ వర్డ్స్ యూజ్ చేయడం, కూడా ఈ లైన్స్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ సోషల్ మీడియా అందరూ వాడేదే. ఈరోజు రోజాకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక ఇది యూజ్ చేయక నాకు తప్పటంలా. 7 కొండలు కాదు 2 కొండలు అన్నటువంటి ఓ వ్యక్తి, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఓ వ్యక్తి, ఆయన చనిపోయిన విధానం పరిశీలిస్తే ఏదో శాపం, దేవుని యొక్క ఉగ్రత గురైనాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతారు. ఇక్కడ కూడా మరలా వస్తా. మొన్న పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అది ప్రమాదవరా బాబు నేనిస్తే మీరు తప్పు చెప్తున్నారు, దేవుడి యొక్క ఉగ్రత గురవుతారు, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, దేవుడు అంతా చూసిన రకరకాల పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. అసలు ఇక నాకు అసలు ఏమని రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కాక బ్లాక్ చేసుకుంటూ వచ్చావు ఒక్కొక్కరిని. కొంతమంది రిప్లై ఇచ్చా, ఒరే బాబు ఇది మర్డర్ అని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్లు ఏంటి చెప్పండి రా బాబు అన్న. ఒక్కడి నోరు తెరవల. ఇప్పుడు ఈరోజు ఏమంటుందండి? తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే మాడి మసైపోతారు, ఆయన యొక్క ఆగ్రహానికి గురవుతారు, ఇది గతంలో అనుభవించారు అని అంటుందే. 7 కొండలు కాదు 2 కొండలు అనేటువంటి ఓ వ్యక్తి, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఓ వ్యక్తి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చినటువంటి ఓ వ్యక్తి యొక్క తండ్రి ఏమయ్యాడండి? ఎంత ఘోరంగా చనిపోయాడండి? ఇది కదా ఈరోజు అంతా మాట్లాడేది. అది రోజాకి తెలియదా? సో నేను అందుకే అంటానండి, రోజా తప్పు మీద తప్పు చేస్తున్నాం, నోరు ఉంది కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికన్నా నోరు సరి చేసుకో, ఇప్పటికన్నా ఆచితూచి ఆలోచించి మాట్లాడు, అంతే తప్ప నోరు ఉంది కదా అని చెప్పేసి స్వామివారిని పేరుని వాడి అడ్డదిడ్డ నువ్వు కనుక మాట్లాడుతూ పోతే ఉంటే సమాజం చూస్తూ ఊరుకోదు. నీకు చెప్పాల్సిన విధంగా సమాజానం చెప్తుంది, నీకు చెప్పాల్సిన విధంగా సమాధానాన్ని ఆ దేవుడే చెప్తాడు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క కొడుకుని కాపాడింది శ్రీ వెంకటేశ్వర స్వామి, చంద్రబాబుని కాపాడింది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఈ మధ్యలో మనం మాట్లాడిన వ్యక్తి ఎవరైతే చనిపోయినారో దేవుడు శాడిస్టు, ఆయన శపించాడు అని అన్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో మన ప్రభాస్ చెప్తాడు, మా దేవుడు శాడిస్ట్ కాదమ్మా, ఆయన దర్శించడం శపించడానికి
దేవుడు సాడిస్ట్ కదమ్మా, మనల్ని బాధలు పెడతానని చెప్పేసి అంటాడు. నేను ఇప్పటికీ అదే అంట. కానీ రోజా అంటుంది కదా, దేవుడు శపించాడు, ఆయన శక్తి అంటే చూపాడని. ఆయన శక్తి చూపటం అంటే తల్లి కాపాడతాం అమ్మ. ఆయన శక్తి చూపటం అంటే మన కష్టాలు ఉంటే బయట పడేయటం అమ్మ. అంతేగాని మనల్ని చంపటమో, మనల్ని ఘోరంగా కష్టాలు పాలు చేయటమో, నరకం పాలు చేయటం కాదమ్మా. సో రోజా ఇప్పటికన్నా మారమ్మా. ఎందుకమ్మా ఎవరెవరినో ఏయో రకంగా ఈరోజు జనాలు మాట్లాడే ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఒకే ఒక్క ముఖ్యం నేను క్లోజ్ చేస్తా. సీరియస్లీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్ కానీ వైసీపీ కానీ అతిపెద్ద మైనస్ అంటూ ఉన్నారంటే అది రోజానే. ఆమె నోటికి వచ్చిందే మాట, ముక్కొచ్చిందే చివుడు అన్నట్టు ఏదేదో చేస్తుంది. దానివల్ల గతాన్ని కూడా తవ్వి జనాలు ఈరోజు సోషల్ మీడియాలో ముందు పెడుతున్న అంశాలైనా పరిశీలిస్తూ ఉంటే, అరే దేవుడా ఇతను కదా చచ్చిపోయింది, వావ్ ఇతను దేవుడు కదా కాపాడాడు అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇక ఇంతకు మించి నేను ఏం మాట్లాడను. కానీ మరలా చెప్తున్నా, వైసీపీకి అతిపెద్ద మైనస్ అంటే రోజా, జగన్కి అతిపెద్ద డ్రాబ్యాక్ అంటే రోజా, అందులో నో డౌట్.